అంటే ప్రధాని మోడీకి కూడా అంత సెక్యూరిటీ అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి Z+ సెక్యూరిటీ అని అడుగుతున్నారు అని చెప్పి సామాన్యులు మండిపడుతున్నారు. దీని గురించి ఏమంటారు? అంటే Z+ సెక్యూరిటీ, వై సెక్యూరిటీ అని ఇవన్నీ కూడా ఇంటెలిజెన్సీ వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వలయాలు. వాటికి సంబంధించి భద్రతా వలయాలకు సంబంధించి వారికి సంబంధించి ఎవరికైతే థ్రెట్ ఉందో, ఎవరికైతే డేంజర్లో ఉన్నారో వాళ్ళ యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తీసుకున్న తర్వాత ఆ నివేదికని మనకి ఎవరైతే నిఘా విభాగం సంబంధించిన డీజీ డైరెక్టర్ జనరల్ ఉంటారో వారి దగ్గర దృష్టిలో పెట్టి ఆ కేటగిరీ భద్రతని వారికి అందించడం జరుగుతుంది. అంతేగాని ప్రజలేదో అనుకుంటున్నారని, ప్రజలేదో ఇచ్చేస్తున్నారు, ప్రజలు కామెంట్ చేసేది ఏమీ వారు పట్టించుకోరు. వారికి రాజ్యాంగపరమైనటువంటి వ్యక్తులు ఎవరైతే మనకి ఉన్నారో వారిని రక్షించడం కోసం వారికి అయితే భద్రత, హైకోర్టు జడ్జీలు కానీ లేకపోతే క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరికైతే థ్రెట్ ఉందో, లైఫ్ థ్రెట్ ఉందో, ఎవరి నుంచి అయితే ఉందో వాళ్ళకి నిఘా విభాగాల ద్వారా వచ్చేటువంటి నివేదికను తీసుకుని పొందుపరిచి వాటిని సంబంధించి ఎవరికైనా భద్రత ఇచ్చే అవకాశం ఉంటుంది. పార్టీలో ఒక పార్టీ అధికారంలోకి రాగానే పాత పార్టీ ఏదైతే పెట్టిందో అవి ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ కానివ్వండి, లేదంటే గత ప్రభుత్వం పార్టీ కానివ్వండి, పార్టీలు ఉద్దేశించి కాదు, కానీ ఒక ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి ప్రభుత్వ ఆస్తులు అనేది ధ్వంసం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? జనరల్గా మనకి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాని ప్రకారం పోలీస్ అధికారి పబ్లిక్కి సంబంధించినటువంటి శిలాఫలకాలు కానీ, లేకపోతే ఏదైనా రైతు భరోసా కేంద్రాలు కానీ, లేకపోతే ఏదైనా సచివాలయాలు కానీ, లేకపోతే ఇతరత్ర పబ్లిక్ ఆస్తులు ఏమన్నప్పటికీ కూడా వాటిని ప్రజలు ధ్వంసం చేసినప్పుడు సుమోటోగా పోలీసు వారు కేసు కట్టి వారందరినీ కూడా స్టేషన్కి తీసుకెళ్ళి ఆ చట్టం ప్రకారం అది బెయిలబుల్ అయితే బెయిల్ ఇచ్చి, లేని కాడ బెయిల్ ఇచ్చే అవకాశాలు లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ఉంటే వారిని రిమాండ్ కూడా పెట్టే అవకాశం ఉంది. అయితే ఈ మొన్న 6వ తారీఖున ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని సంఘటనలు జరిగినాయి. మనం పత్రికాపరంగా అన్నీ చూసాం. ఎక్కడికడితే అక్కడ శిలాఫలకాలు పగలగొట్టేయటం, గ్రామాల్లోకి వెళ్ళి సచివాలయాల దగ్గర ఉన్న శిలాఫలకాలు పగలగొట్టేయటం, వీటిని అన్నింటినీ కూడా పోలీసులు సమక్షంలోనే అవి జరుగుతున్నప్పటికీ ఆ వీడియోల్లో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఆ వీడియోని మనం వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్లు అన్నింటిలో కూడా చూస్తున్నాం. ఎవరో కూడా ఈ విధంగా జరుగుతుంది, ఇన్ని కేసులు కట్టలేదు, ఇన్ని పోలీసులు, ఇన్ని స్టేషన్ల పరిధిలో ఇన్ని పోలీసులు, ఇంతమంది పోలీసులు కట్టలేదు అని ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా ఇప్పటికి ఎవరు కూడా వేయలేదు. సో ఆ వీడియోలన్నీ పెట్టి ఆ వీడియోల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, ఈ సంఘటనలకు పాల్పడిన వ్యక్తులు ఎవరో, ఆ గుణపాలతో పాల్గొట్టిన వ్యక్తులు ఎవరో దర్యాప్తు చేయలేదని చెప్పి ఈ పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లో ఇన్ని జరిగినాయి, ఈ పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లో ఇన్ని జరిగినాయి, దాని వీడియోలు ఇయ్యి, దాని ఫోటోలు ఇయ్యి అని చెప్పి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఎవరో కూడా ఒక ఇండివిజువల్ రిప్రజెంటేషన్ ఇచ్చి హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాద్యం కూడా దాఖలు చేయడం జరగలేదు. అట్లా దాఖలు చేయడం జరిగినట్టయితే హైకోర్టు వారు స్పందించి ఈ విషయాలపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇమ్మని, వారిపై చట్టపరమైన కేసులు కట్టమని, వాటిని స్థానిక కోర్టుల్లో వాళ్ళ ముద్దాయిని ప్రవేశపెట్టమని, వాళ్ళని విచారణ చేయమని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైం అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.